మన నిత్యం వివిధ రకాల శారీరక మానసిక ఆరోగ్య వైకల్యంతో బాధపడుతున్న వ్యక్తులను వారి ఆలనా పాలనలో సతమతమవుతున్న తల్లిదండ్రులను చూస్తుంటాం. అటువంటి పిల్లలను చేరదీసి వారు తమ కాళ్ళపై తాము నిలబడి ఆర్థికంగా స్వశక్తితో నిలదొక్కుకోవడానికి అవసరమైన నైపుణ్యాలను శిక్షణను అందించటకు ఏర్పరిచిన స్వచ్ఛంద సంస్థయే మిట్టి కేఫ్. మానసిక శారీరక ఆరోగ్య వైకల్యం కలిగిన వారి పట్ల సమాజం దృష్టికి తెచ్చి స్పందింపచేయుటకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్, సుప్రీంకోర్టు కాంప్లెక్స్, పలు అంతర్జాతీయ విమానాశ్రయాలతో పాటు దేశవ్యాప్తంగా గుర్తింపు పొంది 40కి పైగా స్థలాలలో మిట్టి కేఫ్లు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు శారీరక ఆరోగ్య వైకల్యం కలిగిన వారి పట్ల సమాజం దృష్టికి తెచ్చి స్పందింపజేయుటకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్, సుప్రీంకోర్టు కాంప్లెక్స్, పలు అంతర్జాతీయ విమానాశ్రయాలతో పాటు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన 40కి పైగా స్థలాలలో మిట్టి కేఫ్లు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకురాలు స్వర్ణభ మిత్ర వివరించారు. ఈ కేఫ్లలో ప్రత్యేకంగా నెలకొల్పిన స్టాల్ నందు రకాల శారీరక మానసిక ఆరోగ్య వైకల్యంతో బాధపడుతున్న వ్యక్తులను వారి ఆలనా పాలనలో సతమతమవుతున్న తల్లిదండ్రులను చూస్తుంటాం. అటువంటి పిల్లలను చేరదీసి వారు తమ కాళ్ళపై తాము నిలబడి ఆర్థికంగా స్వశక్తితో నిలదొక్కుకోవడానికి అవసరమైన నైపుణ్యాలను శిక్షణను అందించటకు ఏర్పడిన స్వచ్ఛంద సంస్థయే మిట్టి కేఫ్. మానసిక శారీరక ఆరోగ్య వైకల్యం కలిగిన వారి పట్ల సమాజం దృష్టికి తెచ్చి స్పందింపచేయుటకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్, సుప్రీంకోర్టు కాంప్లెక్స్, పలు అంతర్జాతీయ విమానాశ్రయాలతో పాటు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన 40కి పైగా స్థలాలలో మిట్టి కేఫ్లు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకురాలు స్వర్ణభ మిత్ర వివరించారు. ఈ కేఫ్లలో ప్రత్యేకంగా నెలకొల్పిన స్టాల్ నందు వల్నరబుల్ కమ్యూనిటీస్ చే ఆధునిక శైలిలో చేతితో రూపొందించిన గృహ, కార్యాలయ అలంకరణ పరికరాలు, పిల్లల ఆట వస్తువులు, నోట్ పుస్తకాలు, పెన్నులు విక్రయిస్తున్నారు. సామాజిక దృక్పథంతో ఏర్పాటు చేసిన మిట్టి కేఫ్ ఆలోచనలకు గుర్తించి వాటి నిర్వహణకు సిఎస్ఆర్ కింద పలు ప్రభుత్వ రంగ, ప్రైవేట్, కార్పొరేట్ సంస్థలు, జాతీయ, అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు ఆర్థికంగా సహకరిస్తున్నట్లు తెలిపారు. ఈ కేఫ్లను పలువురు సెలబ్రిటీస్ సందర్శించి సంఘీభావం ప్రకటించారు. రాష్ట్రపతి నిలయం ఆవరణలో నెలకొల్పిన మిట్టి కేఫ్కు అవసరమైన పెట్టుబడి, రెగ్యులర్గా నడుపుటకు అయ్యే నిర్వహణ ఖర్చులను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కేంద్ర ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్తో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ బ్యాంకింగ్ గ్రూపులు భరిస్తున్నాయి. ఈ కేఫ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ TSIG చొరవ తీసుకుంది. వార్షికంగా 36 నుంచి 46 లక్షల టర్నోవర్ సాధిస్తామని నిర్వాహకులు విశ్వాసం వ్యక్తం చేశారు. ఇటీవల శీతాకాల విడిదికి వచ్చిన సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మిట్టి కేఫ్ను సందర్శించారు. మిట్టి కేఫ్ను స్వయంగా నడుపుతున్న వ్యక్తులను అభినందించారు.